పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. మనందరికీ తెలిసిన విషయమే. 500 సంవత్సరాల తర్వాత అత్యంత వైభవంగా జనవరిలో రామమందిర ప్రతిష్ఠ జరగబోతోంది. ఎంతో కాలంగా అనేక తరాలు ఈ హైందవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎప్పుడు రామచంద్రమూర్తి ఈ క్షేత్రానికి వస్తాడా, ఎప్పుడు ఆయన ప్రతిష్ఠ జరుగుతుందా, మళ్ళీ ఈ క్షేత్రాన్ని మనం ఎప్పుడు సందర్శించగలము అని ఎన్నో కలలు కంటూ ఉన్నారు. మనందరి భాగ్యము మనమందరము చూస్తూ ఉండగా మనకి సమకాలీనంలో ఇవాళ రామమందిర నిర్మాణం జరగడం అయోధ్యలో. మరి రామమందిరం నిర్మాణం అయిన తర్వాత అందరూ నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారు. నిర్మాణం అయిన తర్వాత తొలిగా మనకొచ్చే ఉగాది పండగ, మనం చేసుకునేటువంటి శ్రీరామనవమి ఎలా జరగాలి, ఇది చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అనంత శ్రీ విభూషితులు జగద్గురువులు దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు శృంగేరి పీఠం నుంచి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులని అందిస్తూ శ్రీ రామామృత తరంగిణి మరియు తత్వం చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 1 కోటి ఇళ్ళకి 16 నదుల నీళ్లు, 16 నదుల మృత్తిక, ఈ మొత్తము 1 కోటి ఇళ్ళని తాకుతూ అయోధ్యకి చేరాల సమయానికి అని నిర్ణయించారు. స్వామివారే తొలిగా అభిషేకాదులన్నీ కూడా పాదుకల్ని అన్నీ ఇచ్చి చేశారు. ఆ జలాలని ఒక 8 బాక్సుల కింద మొత్తం దాన్ని విభజించి ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో 78 లక్షలు పూర్తయిపోయినాయి. ఇంకా 22 లక్షల ఇళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ రథము ఈ మృత్తికని అన్నిటినీ తీసుకొని ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అందరిళ్ళకి చేరాక ప్రత్యేకంగా ఒకటి ఎప్పుడూ అయోధ్యలో ఉండేట్టు సుప్రతిష్ఠితమవుతుంది, ఒకటి స్వామివారి అభిషేకానికి వినియోగించడం అవుతుంది. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ప్రక్రియ అనంతశ్రీ విభూషితులు శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో నిర్వహించడం అవుతోంది. అయితే తెలుగునాట రామామృత తరంగిణికి పూర్తిగా తత్వం చారిటబుల్ ట్రస్ట్ సహకరించటం, కలిసి ఈ 2 రాష్ట్రాలలో అందరి ఇళ్ళకి సాధ్యమైనంత మటుకు 22 లక్షల ఇళ్ల దాకా కూడా మేము నిర్ణయించటం, దానికి ఇప్పటికే మాకు సౌందర్య లహరి అలాగే లలిత పారాయణలు చేసేటువంటి స్త్రీమూర్తులు అయితేనేంటి, అలాగే మన రిఫ్లెక్షన్ నుంచి, శివశక్తి నుంచి, హిందూ జనశక్తి నుంచి, నేషనలిస్ట్ హబ్ నుంచి, ఇలా అనేకమైనటువంటి సంస్థల నుంచి మనకి సహకారం అందుతోంది. అందరము కలిసి ఈ నెల లోపల ఎక్కడ చూసినా కూడా రామమయంగా, ఇప్పటికే రాముడి అక్షతలు ఇంటింటికి చేరడానికి అన్ని ఏర్పాట్లు అయినాయి. రామచంద్రమూర్తి క్షేత్ర నిర్మాణానికి మనం అనేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమంతో జగద్గురువుల యొక్క విభూతి, అక్కడ ప్రతిష్ట అన్నీ కూడా పూజాది కార్యక్రమాలు శృంగేరి పీఠం నుంచే వెళ్ళి పండితోత్తములు చేయటం జరిగింది శంకుస్థాపన దగ్గర నుంచి. అదే విధానంలో మనకి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం సాగబోతోంది. రథము రేపు నల్లకుంట శంకర్ మఠ్లో సాయంత్రము 5:30 6 గంటల ప్రాంతానికల్లా అక్కడికి చేరుతుంది. అక్కడ ఈ మొత్తము నదీ జలాలు మృత్తికలు అన్నిటికీ పూజ చేసి అక్కడ నుంచి ఇక మొత్తం 2 రాష్ట్రాల్లోకి ఈ రథము విస్తృతంగా సంచారం చేయబోతూ ఉంది. కాబట్టి యావత్
2 తెలుగు రాష్ట్రాలలో ఉండేటటువంటి ప్రజలకి 22 లక్షల ఇళ్ళే కాబట్టి మాకు తేలిగ్గా అయిపోతుంది. ఆ సంఖ్య మా సంస్థానం తరఫునే చాలా మటుకు అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తామో ఆ ప్రదేశానికి అందరూ కూడా వెళ్ళి నమస్కారం చేసుకోండి. ఇళ్ళకి వెళ్ళేటటువంటిది ఉన్నప్పుడు ఒక ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో దాదాపు అన్ని ఇళ్ళు కూడా ఆ రోజు పూర్తవుతాయి కాబట్టి ముందుగా ఏ ఊరు వస్తుందో ఆ ఊరిలో అభ్యర్థన పెడితే వాళ్ళ ఇంటికి కూడా చేరడము అంతా ఉచితం. దీంట్లో ఏది డబ్బులతోటి సంబంధం లేదు, మొత్తం సంస్థలే చూసుకుంటాయి. కేవలం భక్తి శ్రద్ధలతో సంకల్పం చెప్పుకొని పూజ చేసుకోవడమే జనాలందరూ కూడా చేయాల్సిన పని. కాబట్టి ఆ రామప్రసాదము రామ విభూతి ప్రతి ఇంట్లో ఉండాలని, దీనికి ఇవాళ తెలుగునాట ఉన్నటువంటి ప్రముఖమైన ముఖ్యమైనటువంటి ఛానల్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా అనేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. మళ్ళీ స్వామివారిది వచ్చాక 14వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా వీరభద్రపల్లెమని జిమ్ఖానా గ్రౌండ్స్లో కొన్ని వేల మందితోటి, దాదాపు 1,00,000 కూడా దాటిపోవచ్చు, అంతమందితోటి చాలా విశేషమైన కార్యక్రమం జరుగుతోంది. అక్కడ కూడా జిమ్ఖానా గ్రౌండ్స్లో 14 నుంచి 17 దాకా కూడా ఈ 16 నదుల యొక్క మృత్తిక, 16 నదుల యొక్క జలాలు, ఈ 2 అక్కడ కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి జిమ్ఖానా గ్రౌండ్స్లో దాదాపు 24 గంటలు అవైలబుల్లో ఉంటుంది. అక్కడికి కూడా వచ్చి జనాలు నమస్కరించుకోవచ్చు అని చెబుతూ ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి దిగ్విజయం చేద్దాం. రామ ప్రతిష్ఠ అయ్యేటప్పటికే మొత్తం భారతదేశం అంతా రామమయం కావాలి అనే సంకల్పంతో రామరాజ్యం ఈ భారతదేశంలో సుప్రతిష్ఠితం కావాలి. రామరాజ్యము అంటే అదో పార్టీ కాదు, రామరాజ్యము అంటే ధర్మము. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే ఈ భారతావనిని రాజ్యమేలుగాక అనే సంకల్పంతో దిగ్విజయంగా జగద్గురువుల ఆశీస్సులతో ఈ కార్యక్రమం మేము చేపట్టడమైంది. ఈ కార్యక్రమాన్ని 13వ తారీఖు అనగా బుధవారం రోజు సాయంత్రము 6 గంటలకి నల్లకుంట శంకర్ మట్టికి తొలిగా రథం చేరుకుంటుంది. ఇక అనేకమైనటువంటి క్షేత్రాలకి అన్ని చోట్లకి కూడా దిగ్విజయ యాత్ర చేయబోతూ ఉన్నారు. ఆనాడు రామచంద్రమూర్తి అశ్వమేధ యాగం ఎలాగో ఈరోజు చేస్తున్నటువంటి ఈ మహత్తరమైన నదీ జలాల్ని తీసుకెళ్ళటం, నదీ మృత్తికల్ని తీసుకెళ్ళటం కూడా అలాంటిదే అని చెప్తూ అంతా రామమయం అని నమస్కరిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి. నా పేరు శ్రీలక్ష్మి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మనం ముందుంటాము. మాది రుద్రాక్షపల్లి, ఖమ్మం జిల్లా, మా అత్తగారిది. అక్కడ ధ్వజస్తంభం ఉండే గుడి లేదు. గత 20 సంవత్సరాల నుంచి ఒక గుడి అనేదే లేదనమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మించడం జరిగింది. శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని రేపు రామాలయ ప్రతిష్ఠ కూడా ఫిబ్రవరి 24వ తారీఖున ప్రతిష్ఠ జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే ఒక్క శ్రీరామ అనే ఒక్క మాటతో విష్ణు సహస్రనామం చదివినంత గొప్పతనం అని చెప్పి మనకందరికీ తెలుసు. రాముడిలో ఉండే ఒక్క రాముడనే కాదు, రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, వాళ్ళందరినీ కూడా చిరస్థాయిగా మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేది రాముడు లాంటి బిడ్డ కావాలని, సీతమ్మ తల్లి లాంటి కోడలు కావాలని, లక్ష్మణుడు లాంటి అన్నదమ్ముళ్ళు కావాలని, హనుమంతుడు లాంటి సేవకుడు కావాలని. ఎంత మంచి ధైర్య సాహసాలున్న హనుమంతుడు కూడా ఎప్పుడూ ఆయన పాదాల దగ్గర నిలబడి తన యొక్క వినమ్రంగా తన శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నా కూడా ఆయన గుండెలు చీల్చినా కూడా శ్రీరామ నామం అని జపిస్తూ, ఎక్కడ శ్రీరాముడి నామం జపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటారంటారు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని ఆ శ్రీరాముడి యొక్క కోటి జలాలు కర్ణాటక నుంచి కూడా రేపు వస్తున్నటువంటి మృత్తిక జలాలు వీటన్నిటిని కూడా స్వామివారు చెప్పినట్టు మనమందరం కూడా పార్టిసిపేట్ చేసి, నా అదృష్టం ఈరోజు నాకు రామమందిర నిర్మాణం చేసే అదృష్టాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి కల్పించాడు. అంటే ఈ కలియుగ దైవుడైన వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా శ్రీరాముడు ప్రతి ఇంటికి ఆదర్శవంతుడైన శ్రీరాముడి గుడి కట్టించే అదృష్టాన్ని మాకు కలిగించాడు. ఇది చాలా అదృష్టమైన కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ ఒక ప్రెస్ మీట్లో మా యొక్క ప్రతిష్ట గురించి కూడా మీకు చెప్తాము. అప్పుడు కూడా అందరినీ తీసుకెళ్ళటం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి, ఆ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి. మీకు అందరికీ కూడా పత్రికా విలేకరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇప్పుడు భారతదేశంలో ఈ తరం మాత్రమే చేసుకున్న అదృష్టం ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం జీవించి ఉన్న కాలంలో మనం చూడగలుగుతున్నాం. ఈ పండుగ
కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి పండుగ. నిజానికి ఈ పండుగ కేవలం హిందువులకే కాదు, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి నిజంగా పండుగ. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి ఈ మహాయజ్ఞంలో శృంగేరి మహాస్వామి వారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో జరుగుతున్న ఈ 16 జలాల మృత్తిక, 16 నదుల మృత్తిక, 16 నదుల జలాలు, ఈ యజ్ఞంలో, ఈ మహాయజ్ఞంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంపూర్ణంగా పాల్గొని గురుగారు శ్రీ బంగారాయ శర్మ గారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ యజ్ఞంలో అందరూ పాల్గొని శ్రీరాములి ఆశీస్సులకి పాత్రలు అవ్వగలరని రేపు సాయంత్రం నల్లకుంట శంకరమఠం నుంచి 6 గంటలకి శంకరమఠానికి 6 గంటలకి రథం వస్తుంది. అక్కడి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సో ఈ కార్యక్రమంలో ప్రస్తుతం జంట నగరాల ప్రజలందరూ, తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంపూర్ణంగా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని, ఆ అదృష్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమంలో కొండూరి పద్మావతి గారు, నిట్టల కిరణ్మయ్య గారు వారి బృందాలతో వేల మంది భక్తురాలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని మనం చేసుకుంటూ తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున పాత్రికేయ మిత్రులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి. శ్రీరామ్. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.